నమస్తే చౌరస్తా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మోడీపై కాంగ్రెస్ వ్యాఖ్యలు, పార్లమెంట్లో దుమారం. ధర్మానపై ఎమ్మెల్యే గొండు శంకర్ తీవ్ర విమర్శలు. తుఫాను పేరుతో రైతులు నిండా మోసపోయారని పలువురు ప్రజాప్రతినిధులు ఆరోపించారు. శనివారం కోడూరు మండలం ఎంపీపీ కొండవీటి వెంకట కుమారి అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కొండవేటి వెంకట కుమారి మాట్లాడుతూ కోడూరు మండలంలో మండల పరిషత్ నిధుల నుంచి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అధికారులకు తెలిపారు. ఈ సమావేశంలో కోడూరు మండల జడ్పీటీసీ యాదవరెడ్డి వెంకట సత్యనారాయణ, ఎంపీ డిఓ సుధాకర్ ప్రవీణ, తహసీల్దార్ సౌజన్య కిరణ్మయ్, ఇరిగేషన్ ఏఈ విజయ్ కుమార్, ఏఓ శ్రీధర్, ఎంపీటీసీలు ముక్కు వెంకటేశ్వరరావు, చేబోయిన లీలావతి, బడే హేమ గంగాధర్ రావు, తిమ్మన వెంకట నాచారయ్య, లంకే భాస్కర్ రావు, పరిషే అనసూయ, మీసాల రాణి, నాంచారమ్మ, సనక శైలజ, విద్య అధికారిని రాణి సంయుక్తతో పాటు అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. లేదు సార్, అంటే కిందసారి సైట్ ఇవ్వడం జరిగింది కానీ మళ్ళీ దాంట్లో ఆర్బీకేలో అవన్నీ ఇవ్వడం జరిగింది సార్. సైట్ అవును సార్, అంటే శాంక్షన్ అయ్యి రాలేదు సార్. రాగానే అట్లాగే సార్, అలాగే సార్. 25 లక్షల డ్వాక్రా మహిళల డబ్బు కాజేసి ఊరు నుంచి కుటుంబంతో సహా పారిపోయిన ఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అవనిగడ్డలోని లంకమ్మ మాన్యం కాలనీకి చెందిన బుక్ కీపర్ విశ్వనాథపల్లి నాగ మల్లేశ్వరి లంకమ్మ మాన్యంకు చెందిన డ్వాక్రా గ్రూప్ సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి ఆ సొమ్ముతో గత నెల 12న అవనిగడ్డ నుంచి కుటుంబంతో సహా పరారైనది. తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి అవనిగడ్డ పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు తమకు ఎలాంటి న్యాయం జరగలేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీ నాలి చేసుకుని రెక్కల కష్టం మీద బతికే మాలాంటి వారిని మోసం చేసి పరారైన నాగమల్లీశ్వరి ఆచూకీ వెంటనే కనిపెట్టి తమకు న్యాయం చేయమంటూ మీడియా ముందు వారి బాధను బాధితులు వ్యక్తం చేశారు. నాగమల్లేశ్వరి అనే అమ్మాయి 20 సంవత్సరాల పై నుంచి బుక్ కీపర్గా మా గ్రూప్ తీసుకుని చేస్తుంది. 23 గ్రూపులకి బుక్ కీపరు. అయితే ఒక గ్రూప్లోనేమో ప్రెసిడెంట్, గ్రూప్కి ప్రెసిడెంట్ కాడ భాగ్యశ్రీ గ్రూప్ అనే ఆమెకి ప్రెసిడెంట్. మరియమ్మ గ్రూప్ కంటే తను ఏమి కాదు. అయితే మిమ్మల్ని ఏమనేదంటే ప్రతిసారి నెలకి నాకు ఇవ్వండి, నేను తీసుకెళ్ళి కడతాను అనేది. మా గ్రూప్లో అందరికీ తెలియదు తీసుకెళ్ళి కడతాం చేస్తాం. అందుకని ఏం చేసేది, లోన్ వచ్చినప్పుడల్లా 500 తీసుకునేది. అందరి దగ్గర రాసినందుకు డబ్బులు తీసుకునేది. ప్రతి నెల ఒక్కరోజు కూడా గడవకుండా డబ్బులు కట్టించుకునేది. మేము నిజంగానే కడుతుంది కదా అనుకుని అలాగే ఇచ్చాం. తీరా మాకు లోను క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా లోన్ ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్ళి మేనేజర్ గారి దగ్గర కూడా తీసుకెళ్ళింది. మరి ఆయనకి ఏం చెప్పింది ఏమో మాకు తెలియదు. ఏ బ్యాంక్ మేనేజర్ అమ్మా? ఇండియన్ బ్యాంక్. ఎవరు? అవును, ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మా గ్రూప్కి, మరియం గ్రూప్కి. లోన్ ఇప్పించేస్తానని చెప్పి తీసుకెళ్ళింది. మరి ఆయనకి ఏం చెప్పింది తెలీదు. ఆయన 4 రోజులు ఆగమన్నాడు, నెల ఆగమన్నాడు, 2 నెలలు ఆగమన్నాడు అని చెప్పి జరుపుకుంటూ వచ్చింది. జరుపుకుంటూ వచ్చిన తర్వాత మేము అడగంగా మళ్ళీ మా గ్రూప్లో సరిగ్గా ఇద్దరు కడతలేదు, వాళ్ళని తప్పియాలంది. వాళ్ళని తప్పియాలని చెప్పి ఇంకా టైం పట్టిద్దని 8 నెలలు అయిపోయింది. మేమైతే లోన్ క్లోజ్ చేసేసాం. ఇప్పుడు మేము బ్యాంక్కి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకుంటే 6,30,000 చూపిస్తుంది బ్యాలెన్స్. మాకు పొదుపు వచ్చేసి కూడా 4 లక్షల పైన ఉండాలి. అది కూడా 2,90,000 చూపిస్తుంది. శ్రీనిధి లోన్ ఇప్పించింది, దాంట్లో కూడా డబ్బులు తీసేసుకుంది. ఈఓ లోన్ కడతానంది, దాంట్లో కూడా తీసేసుకుంది. మాదే దగ్గర 9 లక్షల పైన వచ్చింది. తీసుకెళ్ళిపోయింది మా అమౌంట్. మొత్తం ఎంత ఉంటుంది? 10 లక్షలు లోపు వేసుకోండి మీది అందరికీ కలిపి. మా గ్రూప్ ఒక గ్రూప్ వరకు. మళ్ళీ విడిగా ఒక అమ్మాయిని జాయిన్ చేస్తానని చెప్పి ఎక్కించాలి, ఆన్లైన్లో ఎక్కించాలని చెప్పి 35,000 కట్టమంటే ఒక ఆమె ఇంకొక అమ్మాయిని చేర్పిస్తాను 35,000 కట్టింది. అవి కూడా మాకు ఎవరికి చెప్పకుండా తీసుకెళ్ళిపోయింది. విద్యావంతులైన ప్రతి ఒక్కరూ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని కోడూరు మండలం రైతు సంఘం నాయకులు రేపల్లె యోగా ప్రకాష్ అన్నారు. సోమవారం కోడూరులో రేపల్లె యోగా ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ
విద్య వైద్య ప్రభుత్వం నేరుగా ప్రజలకు అందిస్తే నిజమైన అభివృద్ధి జరుగుతుందని, ప్రస్తుత సమాజం కార్పొరేట్మయం అయిపోయిందని, ప్రజలు విద్య వైద్యం కోసం కార్పొరేట్లకు దాసోహం అయిపోయారని అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రేపల్లి యోగప్రకాష్ ఎలియాస్ రాము, కోడూరు మండలం, కృష్ణా జిల్లా. ప్రస్తుతం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేటువంటి విషయం, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనే అంశాన్ని ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తెర మీదకి తీసుకొచ్చారు. దాన్ని అభ్యుదయవాదులు అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా, వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం ప్రజలందరం దీన్ని గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆరోగ్యం ప్రజలందరి కోసం. ఇది 2 పార్టీలది, 2 నాయకులది, ఏ పరిస్థితుల్లోనూ కాదు, ఇప్పుడు కాదు. కొంచెం పూర్వ నేపథ్యాన్ని పరిశీలించుకుంటే, మనకి ఇంతకుముందు ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ లిమిటెడ్, ఐడిపిఎల్ అనే పేరుతోను, అలాగే ఆర్డిపిఎల్, ఇలాంటివి 5 పెద్ద యూనిట్లు, ప్రభుత్వ ఆధ్వర్యంలో మందుల తయారీ యూనిట్లు ఉండేవి. అలాగే బెంగాలీ ఇమ్యూనిటీస్ అని ఒక వ్యాక్సిన్ల పరిశోధన తయారీ సంస్థ ఉండేది. ఇవన్నీ లేవు. ఇప్పుడున్న తరానికి తెలియదు. ఇవాళ ఉన్నదల్లా, తెలిసిందల్లా కార్పొరేట్ వైద్యం. ఈ కార్పొరేట్ వైద్యం అనేది చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండగా కార్పొరేట్ విద్య విపరీతంగా వేగంగా పెరిగినాయి. ఇవాళ ప్రజల జీవితంలో, ప్రజల అవసరమైనవి ఈ 2, అలాగే ప్రజల సంపాదనలో అత్యధిక భాగాన్ని కొల్లగొడతా ఉన్నాయి. కొల్లగొట్టడం వల్ల కార్పొరేట్ సంస్థలు విజృంభించినాయి. విద్యా సంస్థలు, వైద్య సంస్థలు కూడా. ఇప్పుడు వైద్యాన్ని గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. వైద్యో నారాయణ హరి అనేది మన పెద్దలు చెప్పిన మాట. వైద్యం, విద్య ఈ 2 ప్రభుత్వ పరంగా ఉంటే ఎంతో ప్రజల తమ జీవితాల నుంచి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఈ నిమిత్తం కేటాయించేటువంటి వాటిని, ఈ ఫీజుల రీఎంబర్స్మెంట్కి కానీ, అలాగే మెడికల్ బిల్లులు, ఏదో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అన్ని రోగులకు అంతా చేశాం, ఇంత చేశామని చెప్పుకుంటా ఉన్నారు. ప్రభుత్వమే నేరుగా పూర్తిగా వైద్యాన్ని ప్రజలకు అందించగలిగితే తమ బడ్జెట్ నుంచి నిజమైన అభివృద్ధి అప్పుడు జరుగుద్ది. అలా కాకుండా ఇదేదో ఇవాళ 2 పార్టీల మధ్యన, లేకపోతే 2 నాయకుల మధ్యన వివాదంగా చూపించే పరిస్థితి కరెక్ట్ కాదు. మన మీద ఇవాళ సినిమా యాక్టర్ల ప్రభావం చాలా ఉంది. అనకాపల్లి గవరపాలెం జగన్నాథ స్వామి ఆలయంలో జరిగే లక్ష ప్రదర్శన జయప్రదం చేయాలని ఆలయ చైర్మన్ దాడి బుజ్జి తెలిపారు. ఆదివారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 16 నుంచి జనవరి 16 వరకు ఈ లక్ష ప్రదర్శన ఆలయ ప్రాంగణం చుట్టూ జరుగుతుందని ఆయన తెలియజేశారు. మాజీ మంత్రి, అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ భీమరిశెట్టి రామకృష్ణ సూచనల మేరకు మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగిందన్నారు. 220 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంలో జరిగే లక్ష ప్రదర్శనలో భక్తులు, స్థానికులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ లక్ష ప్రదర్శన జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ విల్లూరి హరికృష్ణ, ఆలయ ధర్మకర్తలు బుద్ధ ఆదిలక్ష్మి, ఎల్లబిల్లి ధనలక్ష్మి, కాండ్రేగుల మహాలక్ష్మి, పేకేటి తులసి, బుగాత కోటేశ్వరరావు, ఎండపల్లి చంద్రశేఖర్, మంగళపల్లి సుబ్రహ్మణ్యం, బొడ్డేడ చలపతిరావు, ఆలయ అర్చకులు బంగుపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా, అనకాపల్లి ప్రాంతం గౌరపాలలో వేంచేస్తున్న శ్రీ 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 సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా మొట్టమొదటిసారిగా ఈ లక్ష ప్రదక్షిణ మా కమిటీ వారు అనుకొని మన బంకుపల్లి సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందండి. ఈ నెల రోజుల పాటు ఈ జరిగే ధనుర్మాసం కార్యక్రమంలో భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారి దర్శించుకొని స్వామివారి గొప్ప పాత్రగా కోరుకుంటాము. మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా గౌరవనీయులు కొంతాల రామకృష్ణ గారు, ఇన్ఛార్జ్ వేమశ్రీ రామ్కి గారు, అదేవిధంగా ఎంపీ సీఎం రమేష్ గారు, వీళ్ళ ఆశీస్సులతో ఇటువంటి మంచి కార్యక్రమాలు మేము అందరం చేయగలుగుతున్నామండి. జై హింద్. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన ఓట్ చోరీ ర్యాలీలో ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు పార్లమెంటు ఉభయ సభల్లో తీవ్ర దుమారం రేపాయి. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు ప్రధాని గౌరవాన్ని కించపరిచేలా, హింసను ప్రేరేపించేలా ఉన్నాయని బీజేపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే దేశ ప్రజలకు పార్లమెంటుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అవుట్ చోరీ పేరుతో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. సభ్యుల నినాదాలతో లోక్సభ, రాజ్యసభల్లో గందరగోళం నెలకొంది. बहुत ही दुख के साथ और उद्वेलित मन से मैं एक विषय को सबके सामने लाना चाहता हूं कि कल जो कांग्रेस पार्टी की रैली हुई उसमें नारे लगे, मोदी तेरी मोदी तेरी कब्र खुदेगी, आज नहीं तो कल खुदेगी। ये इस तरीके के नारे की बात रिकॉर्ड पे जा रही है, प्लीज। ये तरीके के नारे कांग्रेस पार्टी के सोच और मानसिकता को दर्शाता है। ये नामदारों के झंझलाहट को स्पष्ट इंगित करता है और साथ में इस तरीके की बात कहना एक प्रधानमंत्री जी के खिलाफ और मृत्यु की कामना करना, यह अपने आप में बहुत ही निंदनीय है। इसके लिए हमारे नेता प्रतिपक्ष और कांग्रेस पार्टी के नेता यहां बैठी हैं, आदरणीय सोनिया गांधी जी, इनको देश से माफी मांगनी चाहिए और देश से माफी मांगनी चाहिए और ये नामदारों की झंझलाहट है, इसको समझना चाहिए। और मैं ये भी कहना चाहूंगा कि राजनीति का स्तर कांग्रेस पार्टी ने इतना गिरा दिया है जो कल्पना के बाहर है। इसलिए इसकी मैं घोर निंदा भी करता हूं और मैं श्रीमती सोनिया गांधी जी से శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెదేపా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధర్మాన రెవెన్యూ మంత్రిగా భూ సమస్యలను పరిష్కరించకుండా మరింత సంక్లిష్టం చేశారని విమర్శించారు. వైసీపీ పార్టీ వాళ్ళ నాయకుడు అలాగే వారి తరువాత నాయకులు అందరూ కూడా కొన్ని అసత్య ప్రసారాలు చేయడానికి కోసం వాళ్ళు మొదలుపెట్టిన ఈ నాటకానికి తెరవేయడానికి కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదిక పైన ఉన్నటువంటి నాయకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మాజీ రెవెన్యూ మంత్రి శ్రీ ధర్మాన ప్రసాదరావు గారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, నిన్న ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు వింటే దెయ్యాలు వేదాలు వెల్లించినట్లుంది. సాక్షాత్తు రెవెన్యూ మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావే ఈ విధంగా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఇదంతా చూస్తే ఏడవాలో నవ్వాలో నాకైతే అర్థం కావట్లేదు. ధర్మాన్ గారు, మీరు అడిగిన ప్రశ్నలకు, చేసిన ఆరోపణలకు మా ప్రభుత్వం తరఫున అలాగే మా పార్టీ తరఫున ఒక స్థానిక ఎమ్మెల్యేగా నేను సూటిగా సమాధానం చెబుతున్నాను, వినండి. ఏడాదిన్నర పట్టిందా రివ్యూ చేయడానికి అని మీరు అడిగారు కదా? అవును ధర్మాన్ గారు, ఏడాదిన్నర పట్టింది. మీరు చేసిన విధ్వంసాన్ని సరిదిద్దడానికి ఈ సమయం పట్టింది. మీరు రెవెన్యూ శాఖను ఎంత భ్రష్టు పట్టించారంటే ఆ చిక్కుముడులు విప్పడానికి అధికారులకు తల ప్రాణం తోకకు వస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల ఆస్తుల మీద మీ నాయకుడి ఫోటోలు వేసుకొని హక్కును కూటమి ప్రభుత్వం చేపడుతున్న అరాచక పాలనను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపడుతున్న కార్యక్రమాలను అడ్డుకోవడం ఎవరి తరము కాదని వైసీపీ నేతలు ధర్మాన కృష్ణ చైతన్య, ధర్మాన రామ్ మనోహర్ నాయుడు తెలిపారు. సోమవారం శ్రీకాకుళంలో మాట్లాడుతూ
ప్రభుత్వం చేపడుతున్న ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకత చూపుతున్నామని, ప్రజల్లో కూడా ఈ వ్యతిరేకత వ్యక్తమవుతోందని వారు స్పష్టం చేశారు. తాము చేపడుతున్న కార్యక్రమాలన్నీ ప్రజా సంక్షేమానికే అని వారు అన్నారు. అందరూ కూడా ఈ మద్దతు తెలుపుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని అందరూ కూడా అండగా నిలబడతామని చెప్పని అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. అందుకనే ఈ కూటమి నాయకులు తట్టుకోలేక, జీర్ణించుకోలేక పోలీసులు పెట్టి పోలీసు వాళ్ళని కాకి చొక్కాలు తీసి పసుపు చొక్కాలు వేసుకొని ఈరోజు అడ్డుకున్నారని చెప్పని ఎన్ని అడ్డపరిస్థితులు సరే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకోలేరని జగన్ ప్రపంచం అని చెప్పని నేను తెలియజేస్తున్నాను. అనకాపల్లి రింగ్ రోడ్డు టీడీపీ జిల్లా కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర ప్రజలు టీడీపీ శ్రేణుల నుండి స్వయంగా అర్జీలు తీసుకుని వాటిని పరిష్కరించాలని అధికారులతో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర. మంత్రి కొల్లి రవీంద్ర కామెంట్స్. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మెడికల్ కాలేజీలపై వైకాపా నాయకులు దుష్ప్రచారం. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికే మొదటి ప్రాధాన్యత. జగన్మోహన్ రెడ్డికి వైకాపా నాయకులకు పేదలకు వైద్య సేవలు అందడం ఇష్టం లేదు. అందుకే ఈ దుష్ప్రచారం. రానున్న స్థానిక ఎన్నికల్లో 100% సీట్లు గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తే జగన్ రెడ్డి వారిని భయపెడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాల సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రం చాలా వేగవంతంగా ముందుకు తీసుకుపోతా ఉంది. రాష్ట్రాన్ని గతంలో ఆంధ్ర రాష్ట్రం వైపు చూడాలంటే భయపడే సంస్థలు, చాలా సంస్థలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడుతూ గూగుల్ లాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం నిజంగా ఇది చాలా శుభపరిణామం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దూరదృష్టితో ఈ రాష్ట్ర నిర్మాణం కోసం చేసినటువంటి విభజన తర్వాత చేసినటువంటి ప్రయత్నాల్ని గత 5 సంవత్సరాలు అంతా సర్వనాశనం చేసి 5 సంవత్సరాలు ప్రజల్ని భయభ్రాంతులతో గడిపినటువంటి పరిస్థితి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఉద్యోగం ఇప్పిస్తానని 2,40,000 రూపాయలు తీసుకుని మోసం చేశారు. జిల్లా పోలీస్ అధికారికి ఫిర్యాదు చేసిన బాధితురాలు అరుణ్ కుమారి ఆవేదన. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగి ఇస్తానని 2 వ్యక్తులు మోసం చేసి మా దగ్గర 2,40,000 తీసుకున్నారని, సంవత్సరంలో 9 నెలలైనా నేటికి ఉద్యోగం రాలేదని, కనీసం మా డబ్బులు మాకు ఇచ్చేయండి, అప్పుల వడ్డీలు కట్టలేకపోతున్నామంటూ పిఠాపురం మండలం చిత్రాడ గ్రామానికి చెందిన మూనూరు అరుణకుమారి భర్త దుర్గాప్రసాద్ మీడియాకు తెలిపారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం ముందు విలేకరులతో మాట్లాడుతూ, నా భర్త లారీ డ్రైవర్ అని, ఏ రోజుకు ఆ రోజు లారీ మీద వెళ్తేనే డబ్బులు వస్తాయని, అయితే నేను GNM చదువుకున్నానని, పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సు ఉద్యోగం ఇస్తానంటూ చిత్రాడ గ్రామానికి చెందిన మడక శ్రీనివాస్, ఏళ్ల మధులు నమ్మబలికి మోసం చేశారని, డబ్బులు అడిగితే నీకు దిక్కున్న వాళ్ళకి చెప్పుకో అంటూ బూతులు ఆడుతూ దళిత మహిళని అని చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పోలీస్ అధికారికి ఫిర్యాదు చేస్తామని వెంటనే పిఠాపురం సిఐ దగ్గరికి పంపించారని, కేసు నమోదు చేసి మాకు న్యాయం చేయాలని వేడుకున్నారు. నమస్కారం అండి. నా పేరు మూనూరు అరుణకుమారి అండి. మా హస్బెండ్ పేరు మూనూరు దుర్గాప్రసాద్ అండి. నాకు 2 పిల్లలు ఉన్నారండి. నేను GNM చేశానండి. మా ఊర్లో 2 మధ్యవర్తులు మా ఆయనకు ఫోన్ చేసి ఇలా డబ్బులు కట్టండి, జాబ్ ఉందని చెప్పారండి. చెప్తే ఇలా ఫోన్లే మా హస్బెండ్ చదువుకోలేదని నన్ను చదివించాను కదా అనేసి నాకు జాబ్ ఇస్తే పర్లేదు, పిల్లలు ఉన్నారు కానీ ఉద్దేశంతో నన్ను ఇలాగ చేశారండి. 2,40,000 కట్టించుకుని మాకు ఇలాగ అన్యాయం చేశారండి. మాకు ఇల్లు లేదండి, అద్దెంట్లో ఉండి అప్పు చేసి కడుతున్నామండి. మేము ఎంత నరకం అనిపిస్తామండి. ప్రెస్ వాళ్ళు, జిల్లా కలెక్టర్ గారు, SP గారు మాకు దయించి మా డబ్బులు మాకు వచ్చేలాగా మమ్మల్ని సహకరించండి. అది మాకు నమస్కారం అండి. మాది చిత్రాడండి. మాది పిఠాపురం మండలం అండి, కాకినాడ జిల్లా అండి. మడక శ్రీనండి, ఎలా మధు అండి. గవర్నమెంట్ జాబ్ ఇస్తాము, పిఠాపురాన్ని GNM చదువుకున్నావు కదా అనేసి ఇచ్చారండి. అడిగారండి. అడిగితే మేము పోలే జాబ్ వస్తే పిల్లలతో భవిష్యత్తు బాగుంటుందని ఉద్దేశంతోనే ఇచ్చామండి. మాకు ఎంత అన్యాయం చేస్తారండి. మాకు డబ్బులు ఇవ్వలేదండి, మమ్మల్ని బెదిరిస్తున్నారండి. మళ్ళీ
ఎలక్షన్ ముందు 1 నెల ఉండగా ఇచ్చేయమండి. ఒకళ్ళేమో తాపి పని అండి, ఒకళ్ళేమో గోల్డ్ షాప్ లో చేస్తారండి. మా ఊరండి, ఇద్దరు మధ్యవర్తులు కూడా మా ఊరేనండి. వైఎస్ఆర్ జీపీ ఏదో నాముంటారండి అందులో. అంతే అడిగామండి, ఎన్నాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారండి. మా రికార్డింగ్ కూడా ఉంది వాళ్ళది. అంతలా మాట్లాడినా కానీ మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అనేసి కూడా అన్నారండి. మాకు డబ్బులు ఇవ్వలేదండి. మేము అది ఇంట్లో ఉంటున్నాం. మేము చాలా పిల్లలతో చాలా ఇబ్బందిగా ఉంది. మమ్మల్ని మాకు దయించి డబ్బులు ఇప్పించిందాక చూడండి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీలు సంఘాలకు అతీతంగా ఐక్య ఉద్యమ కార్యాచరణకు చేపట్టాలని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. సిపిఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ గాంధీనగర్ పర్ణిక ఫంక్షన్ హాల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం తాటిపాక మధు అధ్యక్షతన జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రాజకీయ వామపక్ష ప్రజా లబ్ధిత పౌర సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్వహణ అంటే పరోక్షంగా ప్రభుత్వం తన బాధ్యతను వదిలించుకొని ప్రైవేటు వారికి మెడికల్ కాలేజీలు గతంలో ఎన్ఆర్ఐ సీటు కోటా రద్దు చేశారని, యూజర్ ఛార్జీలు ప్రవేశపెడితే ప్రజల్లో పెద్ద నిరసన వచ్చిందని తెలిపారు. పీపీపీ మోడల్లో వైద్య విద్యార్థుల నుంచి సీట్ ఫీజు మొత్తం నిమిత్తం ఎంత వసూలు చేస్తారు? ఈ కార్యక్రమంలో వైసీపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ కౌడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, వైసీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు, సిపిఎం జిల్లా నాయకులు దువ్వ శేషాబాబ్జీ, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, కిర్లా కృష్ణారావు, ఐఎన్టీయూసీ నాయకులు తాళ్ళూరి రాజు, బీసీ సంఘాల జాతీయ నాయకులు చొల్లంగి వేణుగోపాల్, ఎస్సీ ఎస్టీ ఫోరం నాయకులు బయ్య రాజేంద్ర కుమార్, వివిధ ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్టు ఉద్యమ నాయకులు మధుగారి నాయకత్వంలో ఏర్పాటు చేసిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన వివిధ ముఖ్య నాయకులు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, చాలా మంది పెద్దలు అందరూ కనిపిస్తున్నారు. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముందు మాట్లాడుతూ మధుగారు ఒక చాలా వాల్యుబుల్ విషయాన్ని చెప్పారు. వైఎస్ఆర్ గవర్నమెంట్ అధికారంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీడియా అంతా మా ఇంటికి వచ్చేది ప్రభుత్వాన్ని విమర్శించే బైట్స్ దొరుకుతాయేమో అని మాట్లాడుకొని ప్రాధాన్యత అడిగేవారు, రిక్వెస్ట్ చేసేవారు. ఈరోజు నేను రౌండ్ టేబుల్ పెడితే ఇక్కడ మీడియానే లేదు అని చెప్పి బాధగా చెప్తాను. అసలు సమస్యకి మూల కారణమే అది. మొత్తం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి మూల కారణమే ప్రజాగానం వినిపించే వాళ్ళు తగ్గిపోవడం. నేను కూడా జర్నలిస్ట్గా పనిచేశాను. ఎన్నో ఉద్యమాలు బషీర్బాగ్ కాల్పులతో సహా కవర్ చేసిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. ఏలూరు దగ్గర నుంచి కాందారి దాకా మీ విద్యుత్ పోరాటాలని కవర్ చేసిన వాళ్ళు నేను. ఈ రాష్ట్రానికి పోరాటాలు కొత్త కాదు, తెలుగు ప్రజలకి పోరాటాలు కొత్త కాదు. కానీ ఇవాళ కొత్త రాజకీయం చూస్తాం. పాత నాయకత్వం చేస్తున్న కొత్త రాజకీయాలు చూస్తున్నాం. ఇంతకుముందే పెద్దలు చెప్పారు, ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి అని అంటే ఎవరైనా విద్య, వైద్యం, వ్యవసాయం, ఈ మూడు లేకుండా ఏ దేశం బతికి పట్టగలదు. ఏదో మనం కొత్తగా చెప్తున్నది కాదు, కొత్తగా కనిపెట్టిన విషయం కూడా కాదు.
సర్వే చేసినా, ఎలాంటి సర్వే నిర్వహించినా ఏ పేద కుటుంబం అయినా సరే లేదా ఒక మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబం ఎందుకు చిరిగిపోతుంది అని అంటే రెండు కారణాలు. ఒకటి, విద్య అందుబాటులో లేకపోవడం, స్థోమత నుంచి ఫీజులు కట్టాల్సి రావడం. రెండోది, వైద్యం. ఒక్కసారి అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తే ఒక తరమే నాశనం అయిపోయే స్థాయికి వైద్యం అందుబాటులో లేకపోవడం. ఈ రెండే కారణం. కానీ దురదృష్టం ఏంటంటే పేదల పక్షాన్ని నిలబడ్డ వాడికి, పేదల గుర్తు వినిపించే వాడికి ఇవాళ మద్దతు లభించట్లేదు అనేది మాత్రం కఠోరమైన సత్యం. ఇవాళ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోడీపై కాంగ్రెస్ వ్యాఖ్యలు, పార్లమెంట్లో దుమారం. ధర్మానపై ఎమ్మెల్యే గొండు శంకర్ తీవ్ర విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.